గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్లో వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకున్నారని తేలింది. దీనిపై విచారణ జరిపిన సిట్ అధికారులు పలు ఆధారాలను కూడా సేకరించారు. ఈ వ్యవహారం మొత్తానికి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సూత్రధారిగా ఆయన కనుసన్నల్లోనే కుంభకోణం నడిచిందని నిర్ధారించుకున్నారు. అయితే ఇప్పటికే 3 సార్లు విచారణకు రావాలని కసిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. అంతేకాదు కసిరెడ్డి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. ఆయన ఫ్యామిలీని కలిసి నోటీసులు అందజేశారు. అలాగే కసిరెడ్డి తండ్రి ఉపేందర్కి సైతం నోటీసులు అందజేశారు. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రేపు విచారణకు రావాలని ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో న్యాయవాదిని అనుమతించాలని, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశించాలని కోరారు. అయితే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు విచారణకు రావాల్సిందిగా సూచించారు. విచారణకు వచ్చి తన దగ్గర ఉన్న వివరాలు ఇవ్వాల్సిందిగా అతన్ని సిట్ కోరింది. దీంతో ఇవాళ విజయవాడలోని సిట్ ఆఫీస్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ విచారణలో ఎలాంటి విషయాలు సిట్లో విజయసాయి రెడ్డి అడుగుతుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అయితే నిన్న జరిగినటువంటి పరిణామాలను చూస్తే ఈ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణలో సిట్ విచారణకి రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి వస్తాను అని చెప్పి నిన్న డుమ్మా కొట్టారు. 18వ తేదీన విచారణకు రావాలంటూ విజయసాయికి సిట్ అధికారులు నోటీస్ అయితే పంపించారు. అయితే 18వ తేదీన విచారణకు రాలేనని, అంతకు ఒకరోజు ముందే నిర్ణయించుకున్న పనులు ఉన్నాయని, అందుకని ఒకరోజు ముందుగానే 17వ తేదీనే విచారణకు వస్తానని సిట్ అధికారులు విజయసాయి సమాచారం ఇచ్చారు. దీనికి సిట్ అధికారులు కూడా అంగీకరించారు. అయితే నిన్న విజయసాయి రెడ్డి విచారణకు అయితే వెళ్లలేదు. విజయవాడ కమిషనర్ ఆఫీస్లో సిట్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సిపి కార్యాలయం ఎదుట కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్న ఏ కార్యక్రమాలకు వెళ్లారు అనేది కూడా ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ అనేది విజయసాయి రెడ్డి సిట్ అధికారులకు ఇవ్వలేదు. కానీ నిన్న విచారణకి రాలేను అని కూడా సమాధానం చెప్పలేదు, ఆయనకి వాళ్ళకి సమాచారం పంపించలేదు అనేటువంటి న్యూస్ అయితే తెలుస్తోంది. మరి ఈరోజు 18వ తేదీన యాక్చువల్గా సిట్ ఇచ్చినటువంటి డేట్ విచారణకు రావాలి అని, మరి దీనికి ఈ రోజైనా విజయసాయి రెడ్డి వెళ్తారా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. అలాగే మరోపక్క కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తండ్రికి, వారి బంధువులకి కూడా నోటీసులు అందజేశారు. ఎక్కడున్నా సరే కసిరెడ్డి ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాలి అని. అలాగే మరొక నిందితుడిగా భావిస్తున్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళి లాయర్ల సమక్షంలోనే విచారణ జరగాలి అని కూడా ఆయన పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ మీద ఇవాళ విచారణ జరగబోతోంది.